సూపర్ 6 పథకాల అమలు దిశగా కూటమి ప్రభుత్వం చకచక అడుగులు వేస్తుంది. దీపావళికి దీపం పథకానికి శ్రీకారం చుట్టనుంది. 3 సిలిండర్లను ఉచితంగా అందించేందుకు ముమ్మర కసరత్తు చేస్తుంది. పథకంతో ఒక్కో కుటుంబానికి ఏడాదికి 2476 రూపాయల మేర లబ్ధి చేకూరనుంది. ఉచిత గ్యాస్ సిలిండర్ల హామీ అమలుపై ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. దీపావళి నుంచి పథకాన్ని ప్రారంభిస్తామని సీఎం నారా చంద్రబాబు నాయుడు ప్రకటించడంతో పౌర సరఫరాల శాఖ కార్యాచరణ సిద్ధం చేస్తోంది. రాష్ట్రంలో 1.55 కోట్ల గృహ వినియోగ వంట గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. తెల్ల కార్డు ప్రతిపదికగా తీసుకుంటే వీటిలో 35% పైగా అంటే 1.47 కోట్ల కుటుంబాలు అర్హత సాధిస్తాయి. వీరందరికీ సంవత్సరానికి 3 సిలిండర్లను ఉచితంగా ఇవ్వడానికి సుమారు 3640 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. దీపం, ఉజ్వల, ఇతర రాష్ట్ర ప్రభుత్వ పథకాల కింద కనెక్షన్లు తీసుకున్న 75 లక్షల మందికే పథకం అమలు చేస్తే ఏడాదికి 1763 కోట్లు అవసరమవుతోంది. ఏడాదికి ఎంత ఖర్చు అవుతుంది, ఇతర రాష్ట్రాల్లో ఎలా అమలు చేస్తున్నారనే వివరాలతో పౌర సరఫరాల శాఖ నివేదిక సిద్ధం చేస్తోంది. దీనిపై మంత్రుల కమిటీ సమావేశమై చర్చించి పలు సిఫార్సులు చేసింది. సీఎం ఆమోదించాక విధి విధానాలు వెలువడనున్నాయి. సూపర్ 6 హామీల అమల్లో భాగంగా ప్రతి ఇంటికి సంవత్సరానికి 3 ఉచిత సిలిండర్లు ఇస్తామని కూటమి మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రస్తుతం ఒక్కో సిలిండర్ ధర విజయవాడలో 825 రూపాయలుగా ఉంది. ఏడాదికి 3 సిలిండర్ల లెక్కన ప్రస్తుతం ఉన్న వంట గ్యాస్ ధర ప్రకారం ఒక్కో కుటుంబానికి 2478 రూపాయల మేర ప్రయోజనం చేకూరనుంది. కేంద్రం అమలు చేస్తున్న ఉజ్వల యోజనలాగే రాష్ట్రంలోని పేద కుటుంబాలకు 1999 నుంచే దీపం పథకం కింద గ్యాస్ కనెక్షన్లు ఇచ్చామని, వాటిని ఉజ్వల కింద పరిగణలోకి తీసుకుని సిలిండర్కు 300 రూపాయల చొప్పున రాయితీ ఇవ్వాలని సీఎం చంద్రబాబు ఇటీవల కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రికి లేఖ రాశారు. దీనిపై కేంద్రం ఇంకా ఏమీ తేల్చలేదు. దీన్ని ఆమోదిస్తే దీపం, ఇతర పథకాల కింద ఉన్న 65 లక్షల కనెక్షన్లను ఉజ్వల కిందకు మార్చుకోవచ్చు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వంపై ఏడాదికి 585 కోట్ల భారం తగ్గుతోంది. 5 ఏళ్లకు 2925 కోట్ల మేర రాష్ట్ర ప్రభుత్వానికి ప్రయోజనం కలిగే అవకాశం ఉంది. నాకు ఇల్లు లేదని ఏ పేదవాడు అనకుండా అందరికీ పక్కా గృహం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. బిల్లుల చెల్లింపులో అలసత్వం వహించిన అధికారులపైన చర్యలు చేపడతామన్నారు. సిమెంట్, ఇనుమును లబ్ధిదారులకు తక్కువ ధరలకు అందిస్తామని తెలిపారు. నాకు ఇల్లు లేదని ఏ పేదవాడు అనకుండా అందరికీ పక్కా గృహం ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారని మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. మొవ్వ క్షేత్రయ్య కళ్యాణ మండపంలో మన ఇల్లు మన గౌరవం కార్యక్రమంలో మంత్రి మాట్లాడారు. ప్రతి పేదవాడికి పక్కా గృహం ఉంటే సమాజంలో గౌరవ స్థానం ఉంటుందన్నారు. గృహ నిర్మాణ లబ్ధిదారులు త్వరితగతిన నిర్మాణాలు చేపట్టాలని, ప్రతి వారం చెల్లింపులు చేస్తామని మంత్రి తెలియజేశారు. బిల్లుల చెల్లింపులో అలసత్వం వహించిన అధికారులపైన చర్యలు చేపడతామన్నారు. సిమెంట్, ఇనుమును లబ్ధిదారులకు తక్కువ ధరలకు అందిస్తామని తెలిపారు. 100 రోజుల పాలనలో ప్రజల విశ్వాసాన్ని, మన్ననలను అందుకున్నామని తెలిపారు. ఏ పేదవాడు కూడా నాకు ఇల్లు లేదు అని అనుకోకుండా గృహ నిర్మాణాన్ని చేపట్టాలని చెప్పేసి స్పష్టమైన ఆదేశాలు మాకు ఇవ్వడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే మన ఇల్లు మన గౌరవం మనందరికీ తెలిసిందే. గ్రామాల్లో ఆస్తిని బట్టి, పొలాలను బట్టి, ఇంటిని బట్టి మనిషి యొక్క విలువ, గౌరవం మనందరూ కూడా చూస్తా ఉన్నాం. అటువంటి పరిస్థితుల్లో ప్రత్యేకంగా పేదవాళ్ళు ఎవరైతే పూరి గుడిసెల్లో లేదా తాటాకిళ్ళలో ఉంటున్నారో వాళ్ళందరూ కూడా పక్కా గృహాలు నిర్మించాలి. వాళ్ళు కూడా సౌకర్యంగా, గౌరవంగా సమాజంలో జీవించాలనే లక్ష్యంతో మన ఇల్లు మన గౌరవం కింద ఈ కార్యక్రమాన్ని స్పీడ్గా తీసుకువెళ్ళాలి. ఏదో మేము శాంక్షన్ చేశాం, మీ బాధ మీద పడండి అనే విధానం కాకుండా ప్రతిరోజు మీకు ఏం అవసరం ఉంది ఇల్లు పూర్తి చేయడంలో, మీరు ఎటువంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు ఇల్లు పూర్తి చేయడంలో, మా అధికారుల నుంచి ఏమైనా సమస్యలు ఉన్నాయా, లేదా మీకు ఏమైనా కావాల్సిన వస్తు సామాగ్రి ఏమైనా అందట్లేదా, వీటన్నింటినీ కూడా ప్రతిరోజు గమనిస్తూ మీ పేమెంట్లు, ఏ పేమెంట్ ప్రభుత్వంలో ఎక్కడెక్కడ పేమెంట్ వచ్చే మరి పరిస్థితి కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, ఇళ్ల నిర్మాణంలో మాత్రం అవసరమైతే వారం డబ్బులు ఇవ్వండి, అవసరమైతే రోజు కూడా డబ్బులు. ప్రభుత్వం మన ఇల్లు మన గౌరవం పథకం ఒక కార్యక్రమం ద్వారా ఈ హౌసింగ్ లబ్ధిదారులు ఏముంటారు, ఈ అందరి లబ్ధిదారులకు కూడా ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలి అని నిర్ణయించింది.
ఈ అవగాహన సదస్సు ఎందుకు అవసరం? మొట్టమొదటిగా ఇప్పుడు మనము ఏదేది ఇల్లులు ఆల్రెడీ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేసి వివిధ దశల్లో ఉన్నాయి, అవన్నీ కూడా మనము త్వరితగతిలో తొందరగా సత్వరంగా పూర్తి చేసుకునే అవసరం ఉంది. అంటే ప్రభుత్వం మాకు నిర్దేశించిన లక్ష్యం ఏమంటే రూఫ్ లెవెల్లో రూఫ్ ఆల్రెడీ వేసేసిండేవి రూఫ్ కాస్ట్ చేసిన ఇల్లులన్నీ కూడాను అక్టోబర్ 2024 లోపు కంప్లీట్ చేయాలి. మళ్ళీ ఇంకా మిగిలిండే అన్ని ఇల్లులు కూడాను మనము ఫిబ్రవరి లోపే కంప్లీట్ చేయాలి అనేది ప్రభుత్వ ఉద్దేశం. తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికులకు మద్దతుగా ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరి కీలక ప్రకటన చేశారు. రాబోయే పండుగ రోజుల్లో చేనేత వస్త్రాలను ధరించి చేనేత కార్మికులకు మద్దతుగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు. ఎంతో కష్టపడి పనిచేసే వారి ఆనందంలో పాలు పంచుకోవాలని కోరారు. ఈ మేరకు ఆమె వీడియో ప్రకటన విడుదల చేశారు. నిజం గెలవాలి పాదయాత్రలో నేతన్నల కష్టాలను దగ్గరుండి చూశానని చెప్పారు. రాబోయే పండుగలకు ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాలని ధరించి నేతన్నలకు అండగా నిలబడతామని పిలుపునిచ్చారు. ఆ నిజం గెలవాలి పర్యటనప్పుడు రాష్ట్రం వ్యాప్తంగా నేను తిరిగినప్పుడు చేనేత కార్మికుల్ని చాలామందిని కలిసి వాళ్ళు పడే ఇబ్బందులు కష్టాలని నేను తెలుసుకున్నాను. చేనేత వస్త్రాలు మన తెలుగు రాష్ట్రాల్లో మంగళగిరి, వెంకటగిరి, ఉప్పాడ, పోచంపల్లి, సిరిసిల్ల, గద్వాల్, ఖాదీ ప్రసిద్ధి చెందినవి. నూలు సేకరించినప్పుడు బట్ట నేసే వరకు ఆ కార్మికుడు పడే కష్టాలు ఇబ్బందులు ఎన్నో. అతను ఆరోగ్యం కూడా లెక్క పెట్టకుండా ఆ బ్లీచింగు యాసిడ్ మధ్యన నుంచుని అతను బట్ట నేస్తున్నారంటే మనం అందరం ఒకటే ఆలోచించాలి. వాళ్ళు పడే ఆ కష్టం వాళ్ళ బిడ్డల కోసం, వాళ్ళ కుటుంబం కోసం, వాళ్ళు ముందుకు వెళ్ళటానికి వాళ్ళు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని బట్ట నేస్తున్నారు. అందుకే మన అందరం ఆ చేనేత కార్మికులు వాళ్ళు పట్టే నూలు పోగుతో వాళ్ళు అద్భుతాలని సృష్టిస్తున్నారు. చేనేత అన్నలకు సంఘీభావంగా రాబోయే పండగ రోజుల్లో మనం చేనేతర వస్త్రాల్ని ధరించి నేతన్నలు ఆనందంలో మనం కూడా వాళ్ళతో పాలు పంచుకుందాం. మన చేనేత, మన సంస్కృతి, మన సాంప్రదాయం. దేశాన్ని మతాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన జగన్ కి మతి చలించిందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఇదేం దేశం అంటావా? అయితే సౌదీ అరేబియా లేదా దుబాయ్కి వెళ్లిపో అని పేర్కొన్నారు. దేశానికి, రాష్ట్రానికి, హిందువులకు జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. దేశాన్ని మతాన్ని ప్రశ్నించే స్థాయికి వచ్చిన జగన్కు మతి చెల్లించిందని టీటీడీ పోలిట్ బ్యూరో సభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. 5 ఏళ్లు రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ ఇప్పుడు దేశాన్ని మతాల్ని కించపరిచేలా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఇదేం దేశం అంటావా అని దుయ్యబట్టారు. అయితే సౌదీ అరేబియా లేదా దుబాయ్కో వెళ్లిపో అని హితవు పలికారు. తిరుమలలో డిక్లరేషన్పై సంతకం చేస్తే భారతి ఇంట్లోని రానివ్వదని జగన్ భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. లేకపోతే క్రైస్తవ ఓట్లు పోతాయని తిరుమల పర్యటన రద్దు చేసుకున్నావా అని నిలదీశారు. దేశాన్ని మతాన్ని తమ ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు జగన్కు ఉందా అని సోమిరెడ్డి ప్రశ్నించారు. జగన్ తన కన్నతల్లి చెల్లిని దూరం చేసుకున్నాడని విమర్శించారు. అసలు జగన్ పరిస్థితి, ఆయన పార్టీ పరిస్థితి ఏంటని ప్రశ్నించారు. పెద్దిరెడ్డి పొంగునూరుకు, మిథున్ రెడ్డి రాజంపేటకు వెళ్లలేని పరిస్థితి అని పేర్కొన్నారు. కొడాలి నాని, వంశీ, రోజాలు నియోజకవర్గాలకు కాదు కదా, కనీసం వారి జిల్లాలకు పోలేకపోతున్నారని విమర్శించారు. సజ్జల ధనుంజయ రెడ్డిలది అయితే అజ్ఞాతవాసమేనని ఎద్దేవా చేశారు. జగన్మోహన్ రెడ్డి ఏమైంది? తమరికి మతి చెల్లించిందా? స్థిమితం తప్పినావా? ఆఖరికి దేశాన్ని మతాల గురించి క్వశ్చన్ చేసే పరిస్థితికి వచ్చేసావు. నీ పరిస్థితి ఏంది? నీ పార్టీ పరిస్థితి ఏంది? ఈ రోజుకి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పొంగనూరుకి పోలేకపోతున్నాడు, మిథున్ రెడ్డి రాజంపేటకి పోలేకపోతున్నాడు, కొడాలి నాని, వల్లభనేని వంశీ, రోజాలు వాళ్ళ నియోజకవర్గాలు కాదు కదా జిల్లాలకు పోలేకపోతున్నారు. ఇక సజ్జల రామకృష్ణారెడ్డి, ధనంజయ రెడ్డి అజ్ఞాతవాసం, విజయసాయిరెడ్డి విశాఖపట్నం పోలేకపోతున్నాడు. అది మీ పరిస్థితి. ఆఖరణ ఏంటంటే నీ రాయలసీమ, నువ్వు పుట్టిన రాయలసీమలో తిరుపతికి పోలేకపోయినావు. నీ వాసుదేవరెడ్డి జైలుకి ఊర్చ లెక్క పెడుతున్నాడు. 3 IPSలు నీ అడుగులకు మడుగులు ఒత్తినోళ్ళు. ఇది నీ పరిస్థితి. ఇది ఆఖరణ ఎంతకీ దిగజారిపోయినావు? ఏంటి? ఏం మాట్లాడుతున్నావు? ఇదేం దేశం అంటావా?
అందరి కోసం అమరావతి పేరుతో మంగళగిరిలో 10K, 5K, 3K పరుగు పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను కామన్వెల్త్ క్రీడాకారిణి సాయి రేవతి ప్రారంభించారు. సినీ నటుడు నిఖిల్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిఖిల్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గాన్ని రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నారని కొనియాడారు. గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గాన్ని మంత్రి నారా లోకేష్ రోల్ మోడల్గా తీర్చిదిద్దుతున్నారని సినీ హీరో నిఖిల్ కొనియాడారు. మంగళగిరిలో అందరి కోసం అమరావతి పేరుతో నిర్వహించిన 10K, 5K, 3K రన్ను నిఖిల్, ఆరో బెటాలియన్ కమాండెంట్ నగేష్ బాబు, కామన్వెల్త్ క్రీడాకారిణి ఘట్టమనేని సాయి రేవతి ప్రారంభించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఆయన విజయవాడకు వరదలు వచ్చిన సమయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, ఇతర మంత్రులు అద్భుతంగా పనిచేశారన్నారు. త్వరలో కార్తికేయ 3 సినిమా షూటింగ్ ప్రారంభం కానుందని తెలియజేశారు. ఈ రోజు నేను మంగళగిరికి రావడం జరిగింది. మంగళగిరిలో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ క్రియేట్ చేశారు. ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ నారా లోకేష్ అన్న ఫర్ ఇన్వైటింగ్ మీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ నాట్ ఓన్లీ లైక్ వెల్తీ అండ్ హెల్తీ కూడా ఉండాలి అని చెప్పేసి ఒక మంచి ప్రోగ్రామ్ 10K రన్, 20K రన్ అద్భుతమైన ప్రైజెస్ పెట్టేసి ఆల్మోస్ట్ 5,000 పీపుల్ రాష్ట్ర వ్యాప్తంగా పరిగెత్తడానికి వచ్చారు. దే రన్నింగ్ అథ్లీట్స్ వచ్చారు, స్పోర్ట్స్ పీపుల్ వచ్చారు. ఐ వాంట్ టు థ్యాంక్ వివైబ్ అండ్ రాగా గారు ఫర్ ఆర్గనైజింగ్ దిస్. అండ్ ఐ జస్ట్ వాంట్ టు సే వన్ థింగ్ అండి, నేను ఈరోజు మంగళగిరికి హైదరాబాద్ నుంచి వచ్చేటప్పుడు రోడ్స్ చూస్తున్నాను, నీట్నెస్ చూస్తున్నాను, క్లీన్నెస్ చూస్తున్నాను. అద్భుతంగా ఉంది. మంగళగిరిని ఒక మోడల్ టౌన్లో తీర్చిదిద్దుతున్నారు. I want to congratulate the entire team of Nara Lokesh garu, and I want to thank him again. ఎందుకంటే ఆయన నన్ను అనుకొని నన్ను ఈవెంట్కి పిలిచి ఇంత అద్భుతమైన కార్యక్రమంలో నన్ను పార్టిసిపేట్ చేయించినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. నేను ఇంటర్నేషనల్ కామన్వెల్త్ గోల్డ్ మెడల్ కొట్టాను, 3 గోల్డ్ మెడల్స్ కొట్టాను. నాతో పాటు నా స్టూడెంట్స్ అయిన ఒక 20 మెంబర్స్ వాలంటరీగా వచ్చారు. వాళ్ళు వచ్చి వాళ్ళని ఇక్కడ వాలంటరీగా చేపిస్తున్నామండి. వాళ్ళు కూడా నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ మెడల్స్ తీశారు. అదేవిధంగా ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ ఇలానే నాట్ ఓన్లీ మంగళగిరి అండ్ డిఫరెంట్ డిస్ట్రిక్ట్స్ లో కూడా ఇలాంటి ఈవెంట్ ఆర్గనైజ్ చేస్తే చాలా బాగుంటుంది, చాలా అవేర్నెస్ వస్తుంది. కోవిడ్ తర్వాత చాలా మందికి హెల్త్ కాన్షియస్ పెరిగింది. ఇలాంటి ఈవెంట్స్ పెట్టడం వల్ల ఇంకా ఒక మంచి ప్లాట్ఫామ్ అందరికీ తెలుసుకోవడానికి మనం చూసుకోవచ్చు. ఇక్కడ నాట్ ఓన్లీ యూత్, ఇంకా డిఫరెంట్ ఏజ్ పీపుల్ కూడా వచ్చారు. చాలా గ్రాండ్ సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వరద విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు పాలన దక్షత బహిర్గతమైందని, బాధితులను బాసటగా నిలిచారని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. విపత్తు జరిగిన 12 రోజుల్లోనే ఆఖరి బాధితుడికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వరుణ్ గ్రూప్ తన వంతు సహాయం అందించడం అభినందనీయమన్నారు. విజయవాడ నోవాటెల్ హోటల్లో వరుణ్ గ్రూప్ వరద బాధిత ఉద్యోగులు 525 మందికి సంస్థ అండగా నిలిచింది. ₹1 కోటి చెక్కు ఉద్యోగులకు అందజేసింది. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విపత్తు జరిగిన 12 రోజుల్లోనే ఆఖరి బాధితుడికి సాయం అందేలా ప్రభుత్వం చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. వరద విపత్తు సమయంలో సీఎం చంద్రబాబు పాలన దక్షత బహిర్గతమైందని, బాధితులను బాసటగా నిలిచారని మంత్రి అన్నారు. కొంతమంది రకరకాలుగా ఫీడ్బ్యాక్ ఇస్తున్నా కూడా ఆయన ఒకటే మాట అన్నారు, ఫుడ్ విషయంలో కానివ్వండి, వాటర్ విషయంలో కానివ్వండి, వాళ్ళు వద్దనే వరకు మీరు ఇస్తానే ఉండండి. ఎన్ని లక్షల మందికి ఇవ్వాలన్నా సరే మనం ఇద్దాం. అంతేగాని 179 సచివాలయాలు మేము గుర్తించి ప్రతి సచివాలయంలో కూడా ఒక అధికారిని, ఐఏఎస్ ఆఫీసర్ని అపాయింట్ చేసి, ఐపీఎస్ ఆఫీసర్ అధికారి, గౌరవ శాసనసభ్యులు, మంత్రులు, పార్లమెంట్ సభ్యులు అందరూ ఒక టీమ్గా ఏర్పడి ఆ కార్యక్రమం నిజంగా మనందరం కూడా లాజిస్టిక్ పరంగా ఎంత డిఫికల్ట్ అయిందో మీ అందరూ కూడా తెలుసుకోవాలి. ఎందుకంటే స్పరద మూమెంట్లో మనం కొంతమంది రాజకీయ పరంగా మాట్లాడతారు, కానీ వాస్తవాలు ఏంటో మీలాంటి వారు ఎవరైతే సఫర్ అయ్యారో మీకు కూడా తెలుసు. రోజుకి 32 లక్షల వాటర్ బాటిల్స్, రోజుకి 3 సార్లు, ఒక రోజు 16 లక్షలు, ఒక రోజు 11 లక్షలు భోజనాలు ఏర్పాటు చేసి, ఆ విధమైన లాజిస్టిక్స్ ఏర్పాటు అది చుట్టుపక్కల చేయాలంటే కుదిరే పని కాదు. అనంతరం శాసనసభ్యుడు బోండా ఉమ మాట్లాడుతూ ముంపు పోయే వరకు చంద్రబాబు కలెక్టరేట్లో ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించి బాధితులకు భరోసాగా నిలిచారని పేర్కొన్నారు. మొదటి అంతస్తులో బాధితులకు ₹25,000 నష్టపరిహారం ఇవ్వడం చరిత్రలో మొదటిసారని అన్నారు. ఈ వరదలు తగ్గే వరకు చాలా ఎప్పుడు చూడనటువంటి ఫ్లడ్స్ వచ్చినాయి. ఈ వరదలు క్లియర్ అయ్యే వరకు నేను ప్రజలకు అండగా ఇక్కడే ఉంటాను కలెక్టరేట్ అని చెప్పి అనౌన్స్ చేశారు. అందరం కలిపి కలెక్టర్ ఆఫీస్కి బయలుదేరాం. అప్పటికి మా నియోజకవర్గాలు విజయవాడ ప్రజలకు తప్ప ఇంత ఫ్లడ్స్ వచ్చినాయి, ఇంత అలార్మింగ్ సిచ్యువేషను, ఇంత ఘోరంగా ఉందని ఎవరికి బయట రాష్ట్రంలో ఎవరికి కూడా పక్క నియోజకవర్గాలు కూడా తెలియదు. అటువంటి సిచ్యువేషన్లో ముఖ్యమంత్రి గారు సాయంత్రం 6:30కి కలెక్టరేట్కి వచ్చి వెంటనే ఆల్ సీనియర్ ఐఏఎస్ని, ఐపీఎస్ని, మంత్రుల్ని అందరినీ కూడా అక్కడ రమ్మంటాం.
వెంటనే అందరూ అక్కడ చేరుకోవటం. ఆ రోజు రాత్రికి దాదాపు 2:30-3 అయింది మాకు. 2:30-3 గంటల వరకు కూడా మరి అన్ని అరేంజ్మెంట్స్ చేయడానికి మార్నింగే ఫస్ట్ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం, మిల్క్ ఇచ్చాం, బిస్కెట్స్ ఇచ్చాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్. తదనంతరం ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ ఒకే రోజు 36 సెంటీమీటర్ల వర్షం విజయవాడలో మొదటిసారి కురిసిందని, 2014లో అప్పటి సీఎం చంద్రబాబు చొరవతో 60% కృష్ణా రక్షణ గోడ కట్టడంతో కృష్ణలంకకు ముంపు తప్పిందన్నారు. ఉపద్రవం వచ్చింది, బుడమేరు కట్ట తెగిపోవడం, ఎక్కువగా ఇందాక బోండమ్మ గారు ప్రాతినిధ్యం వస్తున్న నియోజకవర్గంలో అయితే మంచినీళ్ళు కనీసం మాకు ఇక్కడ నీళ్ళు ఇవ్వండి, ఏదో రకంగా ఈ ప్రాణాన్ని కాపాడుకుంటామని చెప్పి బ్రతిమలాడే పరిస్థితి. చంద్రబాబు గారు ఆ పడవలో తిరుగుతూ వాళ్ళు చేసిన ఆర్తనాదాలు కానీ వాళ్ళు చెప్పిన మాటలు ఆయన మాకు చెప్తుంటే మా కళ్ళం నీళ్ళు వచ్చింది. ఇటుపక్క కృష్ణానది వరద అయితే అంత ప్రమాదం జరగదు. ఎందుకంటే ఆ ప్రమాదం జరగకపోవడానికి కూడా కారణం నారా చంద్రబాబు నాయుడు గారు. 2014లో ఆయన రాగానే ఈ వరద ముంపు నుంచి పేదవాళ్ళని కాపాడాలని చెప్పి 500 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి ఆ గోడ నిర్మాణం మొదలుపెట్టారు. దాంట్లో 60% ఆయన ముఖ్యమంత్రిగా ఉండగానే పూర్తయింది. అనంతరం సిపి ఎస్వి రాజశేఖర్ బాబు మాట్లాడుతూ వరుణ్ గ్రూప్ స్ఫూర్తితో ముంపుతో అవస్థలు పడిన పోలీసులు, హోంగార్డుల కుటుంబాలకు సాయం చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపారు. చాలామంది ఈ వరదల్లో అఫెక్ట్ అయ్యారు. సో వారికి కూడా ఏదైనా ఇస్తే బాగుంటుందని చెప్పేసి నేను ఇప్పటికే చేశాను. ఎందుకంటే ఇప్పుడు మనం చూస్తే ఈ టోటల్ ఎపిసోడ్లో ఈ ఫ్లక్స్ వచ్చినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో మన సివిల్ సర్వీస్ సప్లైస్ మినిస్టర్ గారు, అదేవిధంగా ఎంఏయుడు మినిస్టర్ గారు అంతా కూడా రాత్రి పగలు తెలియకుండా నిద్రాహారం మాని పనిచేశారు. నేను ఎందుకు చెప్తున్నానంటే ఆల్మోస్ట్ 1 or 2 hours కంటే ఎవరు ఎక్కువ నిద్రపోలేదు. ఎందుకంటే ఆనరబుల్ సీఎం ఉన్నప్పుడు ఖచ్చితంగా వారి ఎక్స్పెక్టేషన్స్ తగినట్లుగా పనిచేయాలని చెప్పేసి అన్ని శాఖలు సమన్వయంతో కలిసి పనిచేయడం, ఇది ఒక విపత్తు వచ్చినప్పుడు ఎలా ఉండాలా అనే దానికి ఒక కేస్ స్టడీగా ఇది భావితరాలకు మిగిలిపోతుంది. అంత చక్కగా ప్రభుత్వం పనిచేసింది. వరుణ్ గ్రూప్ చైర్మన్ ప్రభు కిషోర్ మాట్లాడుతూ తమ ఉద్యోగులకు కష్టకాలంలో సంస్థ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని స్పష్టం చేశారు. కాపాడారు, లేకపోతే ఈ హోటల్ ఇవాళ మూసేసి 3 months వరకు తెరిసే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎయిర్ కండిషనింగ్ మునిగిపోయేది, జనరేటర్స్ మునిగిపోయాయి, ఎస్టీపీ సూవేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్ మునిగిపోయేది. అవన్నీ ఓడదీసి మళ్ళీ రీకండిషన్ చేసి ఆరబెట్టి మళ్ళీ స్విచ్ ఆన్ చేయడానికి 2 to 3 months పట్టేది. ఐ అండర్స్టాండ్, నాకు తెలుసు లోపల ఏం జరిగి ఉండేదో నాకు తెలుసు. ఇప్పుడు ఏం జరగలేదు కాబట్టి వీఆర్ డాన్సింగ్. అది కనుక జరిగి ఉంటే మొత్తం 3 basements నీళ్లతో నిండిపోయాయి. ఎందుకంటే అదొక వెల్లది, అదొక నుయ్య. ఆ నూతిలో 35 అడుగులు నీళ్లు ఉండేవి. బ్యాంక్వెట్ హాల్ నీళ్లతో మునిగిపోయేది. లాబీ కింద వరకు నీళ్లు వచ్చాయి. దసరా ఉత్సవాల ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. ప్రతి ఘాట్ వద్ద జల్లు స్నానాలు చేసేందుకు షవర్లు ఏర్పాటు, పాదరక్షకుల స్టాండ్లు ఏర్పాటు చేయాలని, సీతమ్మవారి పాదాల సెంటర్లోని స్థలంలో భక్తులను ఏ విధంగా పంపుతారో దుర్గగుడి అధికారులు ఆయనకు వివరించారు. దసరా ఉత్సవాల ఏర్పాట్లు సమన్వయంతో పూర్తి చేయాలని దేవాదాయ శాఖ కమిషనర్ సత్యనారాయణ అధికారులకు సూచించారు. తాత్కాలిక కేశబంధనశాల, జలస్నానాలు, ఘాట్ రోడ్ రక్షణ గోడ నిర్మాణం, మల్లేశ్వరాలయ మెట్ల మార్గాన్ని రామారావు ఇంజనీరింగ్ అధికారులతో కలిసి ఆయన పరిశీలించారు. కమిషనర్ మాట్లాడుతూ భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అభివృద్ధి పనులతో పాటు ఏర్పాట్లు సకాలంలో పూర్తి చేయాలని కోరారు. ప్రతి ఘాట్ వద్ద జల్లు స్నానాలు చేసేందుకు షవర్లు ఏర్పాటు, పాదరక్షల స్టాండ్లు ఏర్పాటు చేయాలని, సీతమ్మవారి పాదాల సెంటర్లోని స్థలంలో భక్తులను ఏ విధంగా పంపుతారో దుర్గగుడి అధికారులు ఆయనకు వివరించారు. నవహారతుల ట్రయల్ రన్ను పరిశీలించారు. చిన్నతనంలో వచ్చే క్యాన్సర్ల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్ సూచించారు. క్యాన్సర్ చికిత్సలో వచ్చిన పురోగతితో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలు జీవించే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. లుకేమియా, లింఫోమా, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ మొదలైన అనేక క్యాన్సర్లకు చికిత్స చేయడంలో రెయిన్బో హాస్పిటల్లో నైపుణ్యం కల వైద్య బృందం ఉందని వివరించారు.
చిన్నతనంలో వచ్చే క్యాన్సర్ అవగాహన మాసం సందర్భంగా రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ డెకథాన్ సహకారంతో ఎన్కేపాడులో డెకథ్లాన్ పెయింటింగ్ పోట్లు నిర్వహించారు. 5 నుంచి 15 సంవత్సరాల వయసు గల దాదాపు 160 మంది పిల్లలు చురుగ్గా పెయింటింగ్ పోటీలో పాల్గొని తమ అద్భుతమైన పెయింటింగ్ నైపుణ్యాలను మరియు సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో రెయిన్బో చిల్డ్రన్స్ హాస్పిటల్ క్లినికల్ డైరెక్టర్ డాక్టర్ రామ్ ప్రసాద్, పీడియాట్రిక్ హెమటో అంకాలజిస్ట్ డాక్టర్ వీణా అక్కినేని, యూనిట్ హెడ్ గుణశేఖర్ చౌదరి పాల్గొని పోటీలు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ నెలల బాల్య దశలో వచ్చే క్యాన్సర్ పట్ల అవగాహన మాసంగా నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు. ఇందులో భాగంగా చిన్నపిల్లల్లో వచ్చే క్యాన్సర్లతో పాటు చికిత్సల పరంగా వచ్చిన అధునాతన ఆవిష్కరణల పట్ల కూడా అవగాహన కల్పించాలని నిర్ణయించినట్లు తెలియజేశారు. క్యాన్సర్ చికిత్సలో వచ్చిన పురోగతితో క్యాన్సర్తో బాధపడుతున్న పిల్లలు జీవించే అవకాశాలు గణనీయంగా మెరుగుపడ్డాయన్నారు. పిల్లల ప్రాణాలను కాపాడడంలో తొలి దశలోనే క్యాన్సర్ను గుర్తించడం కీలక పాత్ర పోషిస్తుందన్నారు. లుకేమియా, లింఫోమా, బ్రెయిన్ క్యాన్సర్, బోన్ క్యాన్సర్ మొదలైన అనేక క్యాన్సర్లకు చికిత్స చేయడంలో రెయిన్బో హాస్పిటల్లో నైపుణ్యం కల వైద్య బృందం ఉందని వివరించారు. సెప్టెంబర్లో క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా చేసుకొని క్యాన్సర్ ఉన్న పిల్లలందరినీ మనం ఇప్పుడు చాలా వరకు ఇప్పుడు డాక్టర్ వీణా గారు ఉన్నారు, ఇక్కడ మనకి క్యాన్సర్ స్పెషలిస్ట్, పీడియాట్రిక్ క్యాన్సర్ స్పెషలిస్ట్, ఎంతోమంది బేబీస్ ఎవరికైతే పిల్లలకి లెస్ దాన్ 17 years 18 years క్యాన్సర్ వచ్చిందో వాళ్ళందరికీ బ్లడ్ క్యాన్సర్స్ కానీ బ్రెయిన్ క్యాన్సర్స్ కానీ వేరే రకమైన క్యాన్సర్స్ని ట్రీట్ చేస్తూ వాళ్ళందరికీ కొత్త జీవనం ఇచ్చిన విధానం ఉంది. సో ఈ ఈవెంట్ ఈరోజు ఇక్కడ అరేంజ్ చేసిన కారణము ఈ క్యాన్సర్ అవేర్నెస్ క్రియేట్ చేద్దామని పిల్లల్లో కానీ జనాల్లో కానీ సొసైటీలో కానీ క్యాన్సర్ ఉంటుంది కానీ ఎర్లీ డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ కానీ ఎర్లీగా ఇనిషియేట్ చేస్తే మోర్ దెన్ 90% సక్సెస్ రేట్ ఇప్పుడు పీడియాట్రిక్ క్యాన్సర్స్లో ఉన్నాయి. సో ఈ మెసేజ్ పంపిద్దామని మనం ఈ ఈవెంట్ అరేంజ్ చేస్తాం. కారణం అంటే ఈ పెయింటింగ్ కాంపిటీషన్లో చాలా అంటే కలర్స్ ఉంటాయి, రెయిన్బో కలర్స్ లాగా డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. సో ఈ కలర్స్ అన్నీ కూడా మేము మేబీ ఆ కాంపిటీషన్ తర్వాత ఇవన్నీ కూడా మా వార్డ్స్లో పిల్లలు క్యాన్సర్ వార్డ్స్లో పెట్టుకుంటే ఏదో ఒక మూమెంట్లో వాళ్ళకి డల్గా అనిపించిన కలర్స్ చూస్తే వాళ్ళ మూడ్ చేంజ్ అయ్యి హ్యాపీగా ఉండడము, ఆ జర్నీలో మనం ఆ విధంగా సపోర్ట్ చేయాలి. ఎలాగోలా అంటే జస్ట్ సింపుల్ మెసేజ్, యూ ఆర్ నాట్ అలోన్ ఇన్ దిస్ ఫైట్. మీరు ఒక్కరే కాదు, ఈ ప్రయాణంలో మేము కూడా ఏదో విధంగా హెల్ప్ చేసి విల్ ఆల్ బీ స్ట్రాంగర్ టుగెదర్ అని చెప్పదలుచుకున్నాం ఈ ఈవెంట్ ద్వారా. ప్రపంచవ్యాప్తంగా సంభవిస్తున్న మరణాల్లో 30% పైగా గుండె జబ్బుల వల్ల జరుగుతున్నాయని కార్డియాలజిస్ట్ డాక్టర్ పి రమేష్ బాబు అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా ప్రతిరోజు వ్యాయామం, నడక, జిమ్ చేస్తున్నా సడన్ గా గుండెపోటు వచ్చి చనిపోవడం చూస్తున్నామని తెలిపారు. అవగాహన రాహిత్యం గత 40 ఏళ్లుగా జరుగుతుందని అన్నారు. గుండె జబ్బును ప్రాథమిక దశలో అంటే 10-20 సంవత్సరాల ముందుగానే గుర్తించే అవకాశాలు ఇప్పుడు ఉన్నాయన్నారు. ప్రజలు వారంలో 5 రోజులు వ్యాయామం చేయాలని, కనీసం 200 క్యాలరీలు కరిగించాలని సూచించారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా కార్డియాలజికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ఏపీ చాప్టర్ ఆధ్వర్యంలో వాక్ ఫర్ హార్ట్ లవ్ యూ ఆంధ్రప్రదేశ్ 5K వాక్దాన్ను నగరంలో నిర్వహించారు. బీఆర్టీఎస్ రోడ్ శారదా కళాశాల వద్ద డీసీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు జెండా ఊపి వాక్దాన్ను ప్రారంభించారు. వైద్యులు, వైద్య విద్యార్థులు, నర్సింగ్ సిబ్బంది, నగరవాసులు ఈ వాక్దాన్లో ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీసీపీ ఎం కృష్ణమూర్తి నాయుడు మాట్లాడుతూ మనిషికి మానసిక, శారీరక ఆరోగ్యం అవసరమన్నారు. మన మాట తీరు బాగుండాలని, మితంగా, మృదువుగా, మధురంగా మాట్లాడితే సోషల్ రిలేషన్స్ అభివృద్ధి చెందుతాయన్నారు. చిరునవ్వుతో బంధాలను పెంచుకోగలమన్నారు. రమేష్ హాస్పిటల్స్ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ కార్డియాలజిస్ట్ డాక్టర్ రమేష్ బాబు మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా గుండెపోటు వచ్చే అవకాశం ఎంత ఉంది అనేది తెలుసుకోవచ్చని అన్నారు. పోస్ట్ కోవిడ్లో ముఖ్యంగా ఆరోగ్య రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బాగా అభివృద్ధి చెందిందన్నారు. చాలామంది పైకి ఆరోగ్యంగా కనిపిస్తారని, కానీ గుండెలో సమస్యలు ఉంటాయన్నారు. ఎటువంటి లక్షణాలు లేకుండా 45 సంవత్సరాలు దాటిన వారికి జీన్స్ ప్రకారం 50% మందికి ఎంతో కొంత గుండె జబ్బు ఉందని, ఆ స్థితిలో ప్రమాదాన్ని గుర్తించి మందులు వాడితే హార్ట్అటాక్ ప్రమాదాన్ని 15 నుంచి 20 ఏళ్లు పొడిగించవచ్చన్నారు. కార్డియాలజికల్ సొసైటీ ఏపీ చాప్టర్ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జె శ్రీమన్నారాయణ, ట్రెజరర్ డాక్టర్ ఏ పూర్ణానంద్, ఏపీ చాప్టర్ ప్రెసిడెంట్ డాక్టర్ జాన్ సతీష్ మాట్లాడుతూ ప్రతి ముగ్గురిలో ఒకరు గుండె జబ్బుతో మరణిస్తున్నారని, ఇది ఆందోళన కలిగించే అంశమన్నారు. 2030 సంవత్సరానికి ప్రపంచంలో గుండె జబ్బులకి రాజధానిగా భారతదేశం మారబోతుందని తెలియజేశారు. 25% హార్ట్అటాక్లు 40 ఏళ్లలోపు వారికి వస్తున్నాయని అన్నారు. చిన్న వయసులో గుండెపోటుతో చనిపోతే ఆ కుటుంబానికి, సమాజానికి ఎంతో నష్టమని తెలియజేశారు. ఆరోగ్యకరమైన జీవన శైలిలో గుండె జబ్బులు రాకుండా చేసుకోవచ్చన్నారు. మన మధ్యలో మంచి రిలేషన్స్ కావాలనుకుంటే మనం చాలా మాట తీరు కూడా చాలా డిఫరెంట్గా ఉండడంతో ఈ ఘర్షణలు, ఈ వాతావరణాలు వస్తున్నాయి. కాబట్టి
మనం నేర్చుకోవాల్సింది మితముగా మాట్లాడు, మితముగా మాట్లాడు, మృదువుగా మాట్లాడు, మధురంగా మాట్లాడు. మితముగా మాట్లాడు, మృదువుగా మాట్లాడు, మధురంగా మాట్లాడు. సోషల్ రిలేషన్స్ విల్ బి డెవలప్డ్. దేర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ డిస్టర్బింగ్ ఆఫ్ సోషల్ రిలేషన్స్. మనం ఈ మూడింటిని కోల్పోవడం ద్వారా చాలా రిలేషన్స్ కోల్పోతాం. ప్రాథమిక దశలోనే 10-20 సంవత్సరాల ముందే గుర్తు అంటే కనిపెట్టడానికి అవకాశాలు ఉన్నాయి. నెంబర్ 1. నెంబర్ 2, చాలా డిబేట్స్ ఉండేవి మనకి కార్డియాలజిస్టులు 70% బ్లాక్ ఉంటే ప్రాబ్లము, 40% ఉంటే ఉండదు అని. కానీ ఈ రోజున మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డీప్ లెర్నింగ్, కన్వల్యూటెడ్ న్యూరల్ నెట్వర్క్ ఆర్ న్యాచురల్ లాంగ్వేజ్ ప్రాసెస్, ఇట్లా రకరకాలైనటువంటి ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా మనం గుండె జబ్బు మనం కార్డియాలజిస్టులుగా ఈ రోజున నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటంటే ఫలానా 40 సంవత్సరాల వ్యక్తి వస్తే ఇతనికి హార్ట్ అటాక్ నెక్స్ట్ 10-15 సంవత్సరాల్లో వచ్చే అవకాశం ఎంత ఉంది. అలాగే 50%, 70% బ్లాక్ ఉంటే ఇది చిట్లిపోయి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఎంత ఉంది. దీన్ని వీళ్ళకి కనుక హార్ట్ అటాక్ వస్తే మేము చూస్తూ ఉంటాము, పిల్లలు 10th క్లాస్ 9th క్లాస్ చదువుతూ ఉంటారు, హార్ట్ అటాక్తో వస్తారు పాపం. చాలామంది ఏంటంటే అందరూ కూడా హార్ట్ అటాక్ వస్తే ముందు సిమ్టమ్స్ ఉంటాయి అనుకుంటారు. కానీ ఇంత సైన్స్ అడ్వాన్స్ అయినా కానీ 30-40% ఆఫ్ ది హార్ట్ అటాక్స్కి ముందు యాంజైనా లక్షణాలు ఉండకపోవచ్చు. అందరూ బాగానే ఉంటారు సిమ్టమ్స్ వచ్చేదాకా. కాబట్టి మనకు సిమ్టమ్స్ ఉంటేనే చెకప్కి వెళ్ళాలి, మనకి వ్యాధి లక్షణాలు ఉంటేనే చెకప్కి వెళ్ళాలి అనేది గుండె జబ్బుల విషయంలో కరెక్ట్ కాకపోవచ్చు. అందుకనే 35 years 45 years దాటిన వాళ్ళందరూ కూడా కనీసం ఇయర్కి ఒకసారి వాళ్ళ బ్లడ్ షుగర్ ఎలా ఉంది, వాళ్ళ HbA1c ఎలా ఉంది, వాళ్ళ LDL కొలెస్ట్రాల్ ఎలా ఉంది, వాళ్ళ ట్రైగ్లిజరైడ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది, తర్వాత హెల్త్ ఫిట్నెస్, తర్వాత అది కాకుండా కూడా ఒక స్పిరిచువల్ అవుట్లుక్ కూడా జనాలకు ఉండాలి. వీ హ్యావ్ టు హెల్ప్ పీపుల్, వీ హ్యావ్ టు సీ దట్ అవర్ సొసైటీ ఆల్సో ప్రాస్పర్స్ అలాంగ్ విత్ అస్. ఆ అవుట్లుక్ ఉన్నప్పుడు, టాలరెన్స్ ఉన్నప్పుడు, ఇప్పుడు మన సొసైటీ ఎంత ఇంటాలరెంట్ అయిపోయిందంటే ఇంకా పొలిటికల్ పార్టీల గురించి, సినిమా హీరోల గురించి, వాళ్ళ గురించి తనుకునే పరిస్థితిలో ఉన్నాం. ఆ టాలరెన్స్ ఫ్యాక్టర్ అనేది తగ్గిపోతుంది. మతాలని, కులాలని, ఇంకా రకరకాల వాటి టాలరెన్స్ తగ్గిపోయి ఒక విధమైన స్ట్రెస్, ఒక యాంగ్జైటీ మనకి ఎప్పుడు డెవలప్ అవుతుంది. ఈ స్ట్రెస్, మెంటల్ యాంగ్జైటీ వల్ల మనకి చాలా జబ్బులు, చాలా ప్రాబ్లమ్స్, బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ ఇవన్నీ వస్తాయి. వీ హ్యావ్ టు లివ్ ఇన్ ఏ వెరీ పీస్ఫుల్ అండ్ సెరీన్ సొసైటీ. దీనికి బుడమేరు వరద ముంపు వల్ల విజయవాడ ప్రజలు తీవ్రంగా నష్టపోయారని, వారికి జరిగిన నష్టం పూడ్చలేనిదని కరూర్ వైశ్య బ్యాంక్ 1 టౌన్ చీఫ్ మేనేజర్ పసలపూడి వెంకట వీరభద్రగుప్తా తెలిపారు. వరద బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని, ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థలు కూడా బాధితులను ఆదుకునేందుకు ముందుకు వస్తున్నాయన్నారు. ది విజయవాడ హోల్సేల్ అండ్ రిటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాధితులకు కిట్లు పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ది విజయవాడ హోల్సేల్ అండ్ రిటైల్ పూజా మర్చెంట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విజయవాడ 1 టౌన్ జై హింద్ మార్కెట్ వరద బాధితులకు కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి కరూర్ వైశ్య బ్యాంక్ 1 టౌన్ చీఫ్ మేనేజర్ పసలపూడి వెంకట వీరభద్రగుప్తా ముఖ్య అతిథిగా విచ్చేశారు. సంఘం అధ్యక్షుడు గోకవరపు మురళీకృష్ణ, ఉపాధ్యక్షులు శ్రీరామ్ బాలసుబ్రహ్మణ్యం, సెక్రటరీ ఎం కృష్ణారావు, జాయింట్ సెక్రటరీ దారా సత్యనారాయణ, కోశాధికారి పువ్వాడ తాండవ కిషోర్, సంఘం సభ్యులు వరద బాధితులకు కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వీరభద్రగుప్తా మాట్లాడుతూ వరదలో చాలా మంది అనేక ఇబ్బందులు పడ్డారని, ఇళ్లు మునిగిపోయి ఇళ్లలోని వస్తువులన్నీ తడిసిపోయి పాడైపోయాయని చెప్పారు. వరద బాధితుల సహాయార్థం కిట్లు అందిస్తున్నామని అన్నారు. వర్తకులు ఎంతో కష్టపడి వారు సంపాదించిన దానిలో కొంత వరద బాధితులకు సహాయం చేయడం అభినందనీయమన్నారు. మున్ముందు మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షించారు. మన పూజా మర్చెంట్ అసోసియేషన్ సంఘం వాళ్ళు పీపుల్ అందరూ వచ్చి మమ్మల్ని ఆహ్వానించారు. ఈరోజు ఒక మంచి కార్యక్రమం అనేది చేస్తున్నారు. ఇప్పుడు ఏదైతే రీసెంట్గా జరిగిన వరదల్లో చాలా మంది అన్ని రకాలుగా ఇబ్బంది పడ్డారు. ఇళ్ళు తడిచిపోయినాయి, తర్వాత పూర్తిగా ఉన్న వస్తువులన్నీ పాడైపోయినాయి, అన్ని రకాలు జరిగినాయి. వీళ్ళు చేయగలిగిన సహాయార్థం ఇప్పుడు అందరికీ కిట్లు అనేది పంచిపెడుతున్నారు. దీనికి తగ్గట్టుగా వీళ్ళందరూ అసోసియేషన్ మెంబర్స్ అందరూ కలిసి వచ్చారు. మురళి గారు స్పెషల్గా వచ్చి నన్ను ఇట్లా రిక్వెస్ట్ చేసి ఈరోజు ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ కింద పిలిచారు. సో ఈ కార్యక్రమం చాలా మంచిదండి. ఎందుకంటే ట్రేడర్సు ఎంతో కష్టపడి వాళ్ళు సంపాదించిన దాంట్లో కొంత అమౌంట్ని మళ్ళీ వరద రూపంలో దీని బాధితులకి ఈ విధంగా సహాయం చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం అండి. పెద్ద పెద్ద సంస్థలు అలాంటి వస్తున్న సందర్భంలో చిన్న ట్రేడర్స్ అందరూ కలిసి ఈ విధంగా చేయడం అనేది చాలా మంచి కార్యక్రమం.
సంఘం ఉపాధ్యక్షులు బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఇటీవల సంభవించిన వరదల బీభత్సానికి నష్టపోయిన ప్రజానికానికి తమ వంతు సహాయంగా ఉడతభక్తిగా ఉచిత కిట్లు పంపిణీ చేశామన్నారు. ఒక్కో కిట్లో చీర, జాకెట్, దుప్పటి, కంచం, గ్లాస్ ఉన్నాయని 300 మందికి కిట్లు పంపిణీ చేశామన్నారు. వరదల వల్ల నగరంలో ఏర్పడిన పరిస్థితి మళ్లీ రాకూడదని అమ్మవారిని కోరుకుంటున్నట్లు తెలియజేశారు. మాకు సరుకులు సరఫరా చేసే వారి సహకారంతో ఈరోజు ఈ ఉచిత కిట్స్ పంపిణీ కార్యక్రమం చేశాము. దీనికి ముఖ్య అతిథిగా వచ్చిన కరూరు వైశ్య బ్యాంక్ మేనేజర్ గారికి మా కృతజ్ఞతలు. ఈ కార్యక్రమం అంతా మా అధ్యక్షులు శ్రీ గోకవరం మురళీకృష్ణ గారి ఆధ్వర్యము, వాళ్ళ సూచనల మేరకు గొప్పగా జరిగిందని మేము భావిస్తున్నాము. బాధితులకి ఉపయోగార్థం అది చీర, జాకెటు, తర్వాత దుప్పటి, కంచము, గ్లాసు ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి పరిస్థితి ఇక ముందు రాకుండా ఉండాలని ఆ అమ్మవారిని ప్రార్థిస్తున్నాము. ఇట్లాంటి బీభత్సం జరగకుండా. సమాజ స్థితిగతులను ప్రభావితం చేస్తూ ఆ సామాజిక రుగ్మతలను రూపుమాపటం కోసం విశ్వనరుడు నవయుగ చక్రవర్తి గుర్రం జాషువా తన రచనల ద్వారా కృషి చేశారని పలువురు వక్తలు అన్నారు. విజయవాడ ఎంబీ భవన్లో నిర్వహించిన జయంతి ఉత్సవాల్లో వక్తలు మాట్లాడుతూ జాషువా పద్యాల పండితులే గాక పామరులు కూడా అలవోకగా పాడగలటం జాషువా గొప్పతనానికి నిదర్శనమన్నారు. గుర్రం జాషువా జీవితాన్ని సాహిత్యంగా మలిచారని చెప్పారు. దేశంలో కులమతాలకు అసమానతలపై తన కవిత్వం ద్వారా పోరాటం చేసిన పోరాట యోధుడు పద్మభూషణ్ గుర్రం జాషువా అని కొనియాడారు. నేటి సమాజానికి జాషువా కవిత్వం అవసరమని, యువత ఆయన రచనలను ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఆయన మొట్టమొదట 1917లో కలం తీసి రాయడం మొదలుపెట్టాడు. అంత రాశాడు, బోల్డ్ అని రాశాడు, ప్రాక్టీస్ చేశాడు. కానీ ఆయన నిజమైన పేరు ఎప్పుడు వచ్చిందంటే 1932లో ఫిరదౌసి అని ఒక పుస్తకం రాశాడు. అంతకుముందు దాదాపు ఒక 7-8 పుస్తకాలు రాసేసాడు. ఆయన పచ్చికావ్యాలు రాశాడు కానీ అంత పేరు రాలా. ఏవో పురాణాలు అవి ఇవి తీసుకున్నాడు, పాపం చేశాడు. చివరికి ఆ ఫిరదౌసి అనే దాంతో ఒక కవిగా స్థిరపడ్డాడు. అమ్మా జాషువా విషయం ఉన్నవాడే, అబ్బా భలే ఉందే, పద్యం బాగా అంటున్నాడే అనేటువంటి స్థాయికి ఎదిగింది జాషువా 1932లో ఆ ఫిరదౌసి. ఆయన మరి మనం మామూలుగా లోకంలో ఏ పని చేయాలన్నా దానికి విపరీతమైన పరిశ్రమ ఉండాలి. పరిశ్రమ కనుక ఉంటే సమాజం ఇవాళ కూడా ఆ రోజున అంతే, ఏ రోజైనా అంతే, ఏ దేశమైనా అంతే, ఏ భాష అయినా అంతే. దసరా దీపావళి పండుగల సందర్భంగా బందర్ రోడ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ నందు ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చారు. 79 రూపాయలకే ఇక్కత్ శారీ, 2995 రూపాయలకే 3 గంధర్వ పట్టు చీరలు, 4995 రూపాయలకే 4 గంధర్వ పట్టు, 500కే 5 టీషర్ట్స్, 550 రూపాయలకే 3 సింథటిక్ శారీస్ లభ్యమవుతున్నాయి. 1000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు కొనుగోలు చేసిన ప్రతి ఐటెంపై ఒక ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. వస్త్ర ప్రపంచంలో ప్రసిద్ధిగాంచిన బందర్ రోడ్లోని ఆర్ఎస్ బ్రదర్స్ దసరా దీపావళి పండుగల సందర్భంగా కస్టమర్ల కోసం ప్రత్యేక ఆఫర్లను తీసుకొచ్చింది. 1000 రూపాయల నుండి 20,000 రూపాయల వరకు కొనుగోలు చేసిన ప్రతి ఐటెంపై ఒక ఖరీదైన బహుమతి ఇవ్వనున్నారు. బహుమతులతో పాటు ప్రత్యేక ఆఫర్లు కస్టమర్లను ఆకట్టుకుంటున్నాయి. 79 రూపాయలకే ఇక్కత్ సారీ, 2,995 రూపాయలకే 3 గంధర్వ పట్టు చీరలు, 4,995 రూపాయలకు 4 గంధర్వ పట్టు, 500 రూపాయలకే 5 టీ-షర్ట్స్, 550 రూపాయలకే 3 సింథటిక్ సారీస్ లభ్యమవుతున్నాయి. వీటితో పాటు పలు ప్రత్యేక ఆఫర్లను కస్టమర్ల కోసం అందుబాటులో ఉంచారు. ఈ సందర్భంగా షోరూం నిర్వాహకులు మాట్లాడుతూ పండుగల సందర్భంగా కస్టమర్ల కోసం ఆఫర్లను ఇస్తున్నట్లు తెలియజేశారు. అలాగే స్పాట్ గిఫ్ట్స్ అందజేస్తున్నామని చెప్పారు. దీపావళి వరకు ఈ ఆఫర్లు కొనసాగుతాయని, కస్టమర్లు ఈ ఆఫర్లను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఆర్ఎస్ బ్రదర్స్ వారి కస్టమర్ దేవుళ్ళందరికీ దసరా మరియు దీపావళి శుభాకాంక్షలండి. ముందుగానే చెప్తున్నాం, ఈ ఏడాది సరికొత్త ఆఫర్లతో ఆర్ఎస్ బ్రదర్స్ వారు ఈ రోజు నుంచి అనేక రకాల గిఫ్ట్స్ ఇవ్వటం మొదలు పెట్టామండి. 1000 రూపాయల కొనుగోలు నుంచి 20,000 రూపాయల వరకు దాదాపు 13 రకాల గిఫ్ట్లు ఈ రోజు ప్రతి ఖరీదు మీద ఇవ్వటం మొదలు పెట్టాము. ఇది దసరా దీపావళి సందర్భంగా ఎప్పుడూ లేదు. సంక్రాంతికి గతంలో చేసింది, ఈసారి దసరాకే చేస్తున్నాము. తప్పకుండా ఈ అవకాశాన్ని మీరందరూ వినియోగించుకుంటారని ఆశిస్తున్నాము. మా వద్ద ఉండే స్కీములు, సేవింగ్ ఆఫర్స్, డిస్కౌంట్లు కాక వాటి మీద మళ్ళీ అదనంగా ఎలక్ట్రిక్ కెటిల్ కానీ, డిష్ వాషర్స్ కానీ, ఎలక్ట్రానిక్ ఐటమ్స్, బ్యాగ్స్, అలాగే వ్యాక్యూమ్ ఫిల్టర్స్ కానీ ఇలా ఎన్నో రకాల గిఫ్ట్లు ఈసారి ముందుగా ఇస్తున్నాము. దీన్ని మీరు పూర్తిగా సద్వినియోగం చేసుకుంటారని ఆశిస్తున్నాం.
దసరా ఉత్సవాల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ ఆజాద్ తెలిపారు. 1000 రూపాయల నుండి ఎంత కొనుగోలు చేసిన కస్టమర్లకు స్పాట్ గిఫ్ట్ అందించనున్నట్లు చెప్పారు. దుర్గమ్మ దర్శనం చేసుకోవడంతో పాటు సకుటుంబ సమేతంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలని కోరారు. దసరా ఉత్సవాల సందర్భంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నట్లు షోరూమ్ మేనేజర్ ఆజాద్ తెలియజేశారు. ఆఫర్లతో పాటు ప్రత్యేక బహుమతులు ఇస్తున్నట్లు చెప్పారు. 1000 రూపాయల నుండి ఎంత కొనుగోలు చేసిన కస్టమర్లకు స్పాట్ గిఫ్ట్ అందించనున్నట్లు తెలిపారు. 365 రోజుల పాటు వినియోగదారుల కోసం స్పెషల్ ఆఫర్స్ ఉంటాయని వివరించారు. పెళ్లిల సీజన్ల సందర్భంగా పెళ్లి పట్టు చీరలు 30%, 50% మేర రాయితీలతో చీరలు లభ్యమవుతాయని వెల్లడించారు. వీటితో పాటు స్పెషల్ గిఫ్ట్స్తో డబుల్ బోనాన్సా పొందవచ్చునని తెలియజేశారు. అన్ని వస్త్రాల కొనుగోలుపై ప్రత్యేక ఆఫర్లు అందిస్తున్నామని చెప్పారు. సకుటుంబ సమేతంగా సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయవచ్చునని పేర్కొన్నారు. విజయవాడ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. దుర్గమ్మ దర్శనం చేసుకోవడంతో పాటు సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో షాపింగ్ చేయాలని కోరారు. స్పెషల్ ఆఫర్ గురించి తెలిసిందే. 365 రోజులు కస్టమర్ల కోసమే మనం స్పెషల్ ఆఫర్ ఇవ్వటం అనేది జరుగుతుంది. ఈ స్పెషల్ ఆఫర్ అనేది మనకి ఎప్పుడు కూడా సౌత్ ఇండియా షాపింగ్ మాల్ అంటేనే ప్రత్యేకంగా ఉంటుంది. ఈసారి మ్యారేజ్ సీజన్ పురస్కరించుకొని పెళ్లిపాటు చీరలపై 20, 30, 50% స్పెషల్ ఆఫర్స్ తీసుకురావడం జరిగింది. ఈ ఆఫర్లో పర్చేజ్ చేసిన కస్టమర్లకి ఉచిత బహుమతులు కూడా ఇస్తాము. అంటే డబల్ ధమాకా ఆఫర్సు. ఈ దసరాలో ఎవరైతే పర్చేజ్ చేసుకునే అవకాశం ఉందో ఆ కస్టమర్లు అందరూ కూడా మన సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి వచ్చి మీ ఫ్యామిలీకి కావాల్సిన ప్రతి షాపింగ్ మా దగ్గర చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్ కలుద్దాం. నమస్కారం.